హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. నా వ్లాగ్‌కి మీకు వెల్కమ్. ఇక్కడైతే నేను ప్రతిరోజు మెడిటేషన్ క్లాస్‌కెళ్తాను కదా పిల్లలు. ఆ క్లాసు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అది రాస్తూ ఉన్నాను. రాయడం అంటే రోజువారీ మన దినచర్య ఎలాగుండాలి, ఎలాగుంటే బాగుంటుంది, మనసు ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇలాంటి టాపిక్స్ మీద హోంవర్క్ ఉంటుంది. ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేయాలి దాన్ని. అలాగా రాస్తూ ఉన్నాను. ఒక్కొక్క రోజు నేను కూడా డుమ్మా కొట్టేస్తూ ఉంటాను హెల్త్ బాగలేదంటే. ఈరోజు కూర్చొని రాస్తున్నాను. అది చిన్ని వీడియో తీశాను. అమ్మ రోజంతా ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు కదా మీరు లైవ్‌లో. ఇలాగ నా దినచర్య ప్రతిరోజు రొటీన్‌గా ఎక్కువ శాతం రొటీన్‌గానే గడిచిపోతూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఆకుకూర మన తోటలో వచ్చిన ఆకుకూరని శుభ్రంగా కడిగి పుల్లగూర అంటే బజ్జీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను. ఆకుకూర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. అలాగే పచ్చిమిర్చి, టమోటాలు 2, కొద్దిగా చింతపండు, కొద్దిగా ధనియాల పొడి, పసుపు, కొద్దిగా మిరప్పొడి కూడా వేశాను పిల్లలు. ఇంతకుముందంతా ఫ్రెండ్స్ అంటూ వ్లాగ్స్ పెట్టాను కదా! ఈ లైవ్‌లో వాళ్ళందరూ కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు. ఈ వయసులో ఫ్రెండ్స్ ఏంటి అని. అవునా! అయితే నాకు కూడా ఒక ప్రశ్న వస్తోంది. ఫ్రెండ్స్ ఉండకూడదా ఈ వయసులో? అన్నీ విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు కొంతమంది. అయినా సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని పిల్లలు అనే సంబోధిస్తున్నాను. నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు ఇద్దరూ కూడా కామెంట్ పెట్టండి. నేను ఎలా పిలిస్తే బాగుంటుంది అనేది చెప్పండి పిల్లలు. ఇక్కడైతే నేను గోబీ మంచూరియాకి ప్రిపేర్ చేస్తున్నాను. నాకు తెలిసిన పద్ధతిలో మసాలాలు లేకుండా సింపుల్గా చేసేస్తూ ఉంటాను. అయినా సరే పప్పుకు కానీ ఇలాంటి బజ్జీలకు కానీ సూపర్ కాంబినేషన్ ఉంటుంది. గోబీ అంటే క్యాలీఫ్లవర్తో చేసేది. అదిగోండి ఇక్కడైతే ఉడికించేసి ఉప్పేసి మెదిపి పెట్టుకున్నాను. మరి ఆకుకూర ఎప్పుడు కూడా మెత్తగా మెదిపుకోకూడదు, కొంచెం కచ్చా పచ్చాగా ఉండాలి. ఇక్కడైతే పసుపు, ఉప్పు వేసి ఉడికించి చల్లార్చి పెట్టాను. ఇందులో కారం కొద్దిగా, ఆల్రెడీ పసుపు వేసేసున్నాను కదా, ఎల్లోగా కనిపిస్తోంది కదా. మన ఇంట్లో పసుపు ఏంటో మంచి కలర్లో అనిపిస్తుంది. అందులో కూడా కలర్ మిక్సింగో ఏమో భయమేస్తుంది కొన్ని పదార్థాలు వాడాలంటే. ఇందులో ఆల్రెడీ ఉప్పు వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేశాను. అందులో కొద్దిగా ధనియాల పొడి, అంటే ధనియాల పొడికి బదులుగా గరం మసాలా వేశాను. ఇదిగోండి ఇదైతే కొద్దిగా బియ్యపిండి వేశాను పిల్లలు. బియ్యపిండి తర్వాత కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేశాను. కొద్దిగా గరం మసాలా, సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. కారం తక్కువగా ఉంది అంటే కొంచెం చప్పగా అనిపిస్తుంది కదా, డీప్ ఫ్రై చేస్తున్నాం కదా. అదిగో కార్న్‌ఫ్లవర్ వేశాను. దాని తర్వాత గరం మసాలా పౌడర్ వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ అవన్నీ ఏం వేయలేదు. మాకైతే గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువ అవుతుంది, అందుకనేసి తగ్గించేస్తాను అల్లము వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి అయితే నేను తినను కదా. ఆల్రెడీ పాత పిల్లలకి అందరికీ కూడా తెలుసు అమ్మ ఉల్లి వెల్లుల్లి తినదని. ఇలా కలిపెట్టేసి దాని తర్వాత రాగి ముద్దకి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రాగి ముద్దకి రైస్ ఉడికించేసాను. అందులో కుక్కర్లో పెట్టేశాను. 2, 3 వెయిట్లు రానిచ్చేసి దాని తర్వాత ఉడికేటప్పుడు వెయిట్ తీసేసి రాగి పిండి వేశాను. అది అయ్యేలోపు ఆకుకూర ఉడికించి పెట్టుకున్నాను కదా, అది తిరగమూత పెడుతున్నాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది పిల్లలు ఈ కూరకి, ఇలాంటి కూరలకి. దాని తర్వాత ఇంగువ, మెంతులు కూడా కొన్ని వేశాను పిల్లలు. దాని తర్వాత ఇలాగ పోపు పెట్టేసి, ఆకుకూరకి ఉడికించాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, పప్పు చారుకులాగా ఉడికించాల్సిన అవసరం లేదు. ఏ ఆకుకూరకైనా సరే ఉడికించేసి పోపు పెట్టుకోవడం, సైడ్గా తీసి పోపు పెట్టుకున్నా సరే, అలాగా వదిలేసి పెనంలో అంటే కుక్కర్లో పోపు పెట్టుకున్నా సరే వెంటనే స్టవ్ కట్టేసుకోవాలి, లేదంటే జిగురు జిగురుగా టేస్ట్ మారిపోతుంది. ఇక్కడైతే హెల్త్ ఇష్యూ వల్ల నైటీ వేసుకున్నాను, స్కిప్ చేసేయండి ఫ్రెండ్స్, అందుకే ఫేస్ చూపెట్టలేదు నేను. ఇదిగోండి ఇక్కడైతే గోబీ వేస్తున్నాను. గోబీకి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసాను. యాజ్ యూజువల్ మీరందరూ ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తున్నాను. ఇక్కడ వేగిన తర్వాత, అంటే నేను మరీ ఎక్కువగా డీప్గా ఫ్రై చేయలేదు, కొంచెం మీడియంగా చేసి తీసి పెట్టేశాను. దాని తర్వాత రాగి ముద్ద, ఆకుకూర బజ్జీ, సో యమ్మీ యమ్మీ గోబీ. ఇదిగోండి మరీ రోస్ట్గా చేసేస్తే తినబుద్ధి కావట్లేదు ఈ మధ్య,
అందుకని హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువగా ఫ్రై చేశాను. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక హైప్ పాయింట్స్ ఇవ్వండి పిల్లలు. హైప్ పాయింట్స్ అని ఉంటాయి కదా వ్లాగ్ పక్కన కింద, సబ్స్క్రైబ్ చేసే దగ్గర పక్కన ఉంటే నచ్చితే ఒక లైక్